వెల్కమ్ బ్యాక్ టు లక్కీ మోక్ష ఛానల్. టేస్టీ టమోటాలతో టేస్టీ రసం ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోనైతే కంప్లీట్గా స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, ఎందుకంటే టేస్టీగా టమోటా రసం అయితే కావాలి కదా. స్కిప్ చేయొద్దండి అని ఎందుకు చెప్తున్నానంటే టమోటా రసమే కదా, అయ్యో మాకొచ్చులే అని చాలామంది అయితే ఫార్వర్డ్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట. అందుకే కంప్లీట్ ప్రాసెస్ చూపిస్తున్నాను చూడండి. ముందుగా టమాటాలు తీసుకొని చాలా బాగా వాష్ చేసుకోవాలన్నమాట. కుక్కర్లో అయితే తీసుకొని ఇలా వాష్ చేసుకోండి. కుక్కర్లోనే పెట్టుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే కుక్కర్లో ఎందుకు టమోటాలు ఇలా ఉడికిస్తామంటే చాలా చిక్కగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే టమోటాలు ఒక గిన్నెలో వేసేసి వాటర్ వేసేసి ఉడికిచ్చేస్తారు స్టవ్ మీద. అలా కాకుండా ఇలా కుక్కర్లో వేసి ఉడికించడం వల్ల అన్ని సైడ్స్ బాగా ఉడుకుతుంది. అంతేకాకుండా టమోటా రసం అనేది చాలా టేస్టీగా చిక్కగా అయితే వస్తుంది. సో కుక్కర్లో వేయడానికి ఆల్మోస్ట్ ట్రై చేయండి. ఇంకొక టిప్ ఏంటంటే కుక్కర్లో వేసేస్తే ఒక 3 విజిల్స్ వేసేస్తే అయిపోతుందన్నమాట. అలా కాకుండా బయట ఉడికించామనుకో మనం ఒక 10 సార్లు వచ్చి ఉడికిందా లేదా చెక్ చేస్తూ ఉండాలి. అందుకే నేను చెప్పినట్టు కుక్కర్లో వేసి ఉడికించడానికైతే ట్రై చేయండి. టమోటాలన్నీ నేను చూపిస్తున్నట్టు కట్ చేసుకున్న తర్వాత వాటర్ వేసి కొద్దిగా చింతపండు వేయాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇలా కుక్కర్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసి నేను చూపిస్తున్నాను కదా అలాగా. దాని తర్వాత లిడ్ అయితే క్లోజ్ చేయాలి. 3 విజిల్స్ వచ్చేదాకా అయితే వెయిట్ చేయాలి. ఇది నేను చూపిస్తున్నానైతే స్టవ్కి అవుట్లెట్ అనమాట, ఎగ్జాస్టర్ అని అంటారు లేదా చిమ్నీ అంటారనమాట. ప్రతిసారి స్టవ్ ఆన్ చేసుకున్నప్పుడు ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే ఇంట్లో మర్చిపోకుండా ఆన్ చేసుకోండి. ఏంటి చిమ్నీకి అలా నొక్కేస్తుంది అనుకుంటున్నారా? లేదండి, ఇలా ఎగ్జాస్టర్ని హైకి లో రేంజెస్కి తగ్గించుకోవడానికి ఎక్కించుకోవడానికి అయితే ఉంది మా ఇంట్లో. ఇలాంటి ఎగ్జాస్టర్ చిమ్నీలు యూస్ చేయడం వల్ల చాలా లో ఫ్లేమ్లో యూస్ చేసుకున్న ఫుడ్కి లోగా వాల్యూమ్ తగ్గించుకోవచ్చు. హై రేంజ్లో కుక్ చేసుకున్న వాటికి హైగా పెట్టుకోవచ్చు అనమాట. ఇది కంప్లీట్ సెన్సార్ అండి. ఆఫ్ చేయాలంటే కూడా హ్యాండ్ ఇలా రైస్ చేస్తే చాలన్నమాట, ఆఫ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ కంటే ఆన్ అయిపోతుంది అనమాట. ఇది కంపల్సరీ యూస్ చేయండి అని మాత్రం కాదు, మా ఇంట్లో ఇలాంటిది ఉందని చెప్పి చూపిస్తున్నాను. పైన వుడ్ అంతా డ్యామేజ్ అవ్వకోకుండా ఉండాలని ఇలాంటిది యూస్ చేస్తున్నాను. కుక్కర్ విజిల్స్ వచ్చే లోపల ఏమేం కావాలో ఎలా చేయాలో చూపిస్తాను రండి. బెల్లము, ఉప్పు, తెల్లగడ్డలు, కొత్తిమీర, రసం పొడి చాలండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అదిగో 3 విజిల్స్ అయిపోయి ప్రెజర్ కూడా వచ్చేసిందండి. టమోటాలు అయితే చాలా బాగా ఉడికాయన్నమాట. ఇందులో నుంచి ఒక ఎంటీ బౌల్ తీసుకొని అందులోకి వాటర్ సపరేట్ చేసుకోవాలన్నమాట. ఇలా వాటర్ సపరేట్ చేసుకున్న తర్వాత టమోటాల్ని ఇలా పప్పుగిత్తి తీసుకొని చాలా నుజ్జుగా అయితే చేయాలి. మా ఇంట్లో అయితే మేము పప్పుగిత్తి అంటామన్నమాట ఇలా ఎనపడాన్ని. మీ ఇంట్లో ఏమంటారో కమెంట్ అయితే చేయండి, ఎందుకంటే మేము కూడా నేర్చుకోవాలి కదా అన్నీ. ఇలా నేను చూపిస్తున్నట్టు కంప్లీట్గా ఇలా థిక్గా పేస్ట్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా అంతా టమోటాలు అంతా ఎనిపేసుకున్న తర్వాత ముందుగా సైడ్ తీసుకున్నాం కదా, ఆ వాటర్ అందులోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ ఎంటీ బౌల్ ఉంటుంది కదా, అది తీసుకెళ్ళి మళ్ళీ మనము స్టవ్ మీద పెట్టాలన్నమాట. స్టవ్ మీద పెట్టేసి అందులో వాటర్ తేమ అయితే ఉంటుంది కదా, ఆ తేమ వెళ్ళిపోయేదాకా కాసేపు అయితే వెయిట్ చేయాలి. ఇలాగే చేయాలి, ఇదే బౌల్ యూస్ చేయాలి అనేం రూల్ లేదండి. మీరు కావాలనుకుంటే కొత్త బౌల్ కూడా యూస్ చేసుకోవచ్చు. అదిగో వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిందనమాట. దాని తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు తిరువాత వేసుకోవాలన్నమాట. తిరువాత కోసం ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కేదాకా వెయిట్ చేయాలన్నమాట. తిరువాతకి ఉద్దిబ్యాళ్ళు, జీలకర్ర, దాని తర్వాత ఆవాలు, ఈ 3 వేసేసిన తర్వాత కాసేపు వేగనివ్వాలి. వేగిన తర్వాత కరివేపాకు వేయాలి. కరివేపాకు, ఆవాలు అన్నీ చిటపటలాడుతూ ఉండాలన్నమాట. చిటపటలాడిన తర్వాత ముందుగా మనం పేస్టీగా టమోటా ప్యూరీ చేసుకున్నాం కదా, అది వచ్చేసి ఈ తిరువాత దాంట్లోకి అయితే వేసేసుకోవాలన్నమాట. ఈ రోజు నుండి అయితే ఈ కుక్కర్లో పెట్టడాన్ని ట్రిక్ అయితే ఫాలో అయిపోండి. ఇది ఈ పేస్టీని తిరువాతలో వేసేసుకున్న తర్వాత ముందుగా మనం చూపించినాం కదా అవన్నమాట. ఉప్పు, కొద్దిపాటి బెల్లం యాడ్ చేసేసుకోవాలి. దాని తర్వాత
రసం పొడి అనమాట. ఇది మా అమ్మ చేస్తుందండి ఇంట్లోనే. రసం పొడి చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ మేము ప్యాకెట్స్ అయితే యూస్ చేయము. టమోటా రసం పొడి అమ్మ ఇంట్లో యూస్ చేస్తాం. నేను తెల్లగడ్డలు గార్లిక్ చూపించాను కదా అండి, అది డైరెక్ట్గా అలాగే వేసుకోవద్దండి. ఇది కూడా ఒక ట్రిక్ అండి టమోటా రసం చేయడానికి. నేనైతే ముందు అలాగే వేసేస్తున్నానమాట. ఎప్పుడు నాకైతే టమోటా రసం ఎప్పుడు టేస్ట్ అయితే కుదిరేది కాదు. మా అక్క ఇలా చూపించిందనమాట. ఇలా కొద్దిగా గుండ్రాయి తీసుకొని ఇలా కొద్దిగా పచ్చడి చేసి అందులో వేసేయాలన్నమాట. ఇంకా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి టమోటా రసం. టమోటా రసం అనేది చాలా ఈజీగా త్వరగా టేస్టీగా అయిపోతుందండి. చాలా పుల్లగా టేస్టీగా కూడా ఉంటుంది. దాని తర్వాత కొత్తిమీర కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలన్నమాట. కొత్తిమీరే కదా ఏం పర్లేదు అనుకోకండి. కొత్తిమీర యాడ్ చేయడం వల్ల రసంకి చాలా టేస్ట్ వస్తుంది. దాని తర్వాత ఒక 1 గ్లాస్ 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇదంతా అయిపోయిన తర్వాత ఈ టమోటా రసం బాగా మరిగించాలన్నమాట. ఏ రసమైనా కూడా ఎంత బాగా మరిగిస్తే అంత టేస్టీగా ఉంటుంది. మా వీడియోస్ అన్నీ మీకు కూడా నచ్చినట్టయితే లక్కీ మోక్ష ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే. మీకు కూడా ఇలా టేస్టీ రసం నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్.